హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్లో అప్డేట్ నెంబర్ 8 వస్తుంది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ నెంబర్ 8లో మనకి ఇక్కడ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఇప్పుడు మీరు చూసినటువంటిది ఉసేమియా వాగు వైపు. ఈ ఉసేమియా వాగు వైపు మనకు వర్క్స్ మొత్తం అనేది పూర్తయిపోయాయి. ఆగస్ట్ 2024లో ప్రారంభమైనటువంటి ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్ పనులు ఈ రోజుతో మొత్తం పనులు పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇక రైలు రావడమే లేటు. మీరు చూసినటువంటిది ఉసేమియా వాగు వద్ద. ఇక్కడ మనకి ఇంటర్లాకింగ్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఇప్పటి రోజున మనకు ఈ రూట్ నుంచే కాజిపేట నుంచి ట్రైన్ బయలుదేరి మీరు చూసినటువంటి ఇక్కడ ఎక్కిన డైవర్ట్ తీసుకుంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ట్రాక్ అనేది చేంజ్ అవుతుంది. వీటితో ఈ రైల్వే ట్రాక్ పనులన్నీ పూర్తయిపోయాయి. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం పెద్దపల్లి వెళ్తాం. ఇక్కడ మనం టర్న్ తీసుకుంటే డైవర్ట్ అయితే మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్తాం మనం. గత 13 సంవత్సరాలుగా పడుతున్నటువంటి లోకో రివర్సల్ కష్టాలు ఇక ముందు మనకి ఉండవు. ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణం వల్ల వీటితో ఈ పనులు మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇది చూసినటువంటిది ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇటువైపు మొత్తం పూర్తయిపోయింది. పెండింగ్ వర్క్స్ అనేది ఏమీ లేవు. ఈ ఉసేమియా వాగు వైపు బల్లార్షా వైపు వెళ్తున్నటువంటి పూర్తి ఫ్రెండ్స్. మెయిన్ లైన్ ఏదైతే ఉందో కాజిపేట బల్లార్షా 3వ లైన్, దాని పక్క నుంచే మన బైపాస్ లైన్ చూస్తున్నారా. ఇక్కడ నుంచే మనకి తిరుపతి ట్రైన్ అనేది టర్న్ అవుతుంది. ఇంత స్లోగా వెళ్తున్నటువంటి అక్కడ నుంచి ఇక్కడవరకు పాస్ చేసినటువంటి గూడ్స్ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తున్నటువంటి 2 km డిస్టెన్స్ ఉన్నటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమైంది ఆగస్ట్ 2024లో. వితిన్ స్పాన్ ఆఫ్ 11 monthsలో ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. జూలై 27, 2025 వరకు ఈ వర్క్స్ మొత్తం పూర్తయి ఈ రూట్లో అన్ని రైలు రావడానికి పూర్తిగా సిద్ధమైంది. అప్డేట్ నెంబర్ 8 వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. లాస్ట్ టైం మనం వీడియో చూసినప్పుడు ఈ వర్క్స్ ఇటువైపు మొత్తం పెండింగ్ ఉండేవి. కాజిపేట నుంచి కరీంనగర్ వైపు ఏ ట్రైన్ వచ్చినా కూడా ఇంతకుముందు పెద్దపల్లి రైల్వే జంక్షన్ వెళ్ళి అక్కడ లోకో రివర్సల్ చేసుకొని తిరిగి కరీంనగర్ వైపు బయలుదేరేది. ఇప్పుడు పెద్దపల్లి జంక్షన్ వెళ్ళకుండానే ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ ద్వారా మన కరీంనగర్ రైల్వే స్టేషన్కి అన్ని ట్రైన్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్ వెరీ సూన్. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి కాబట్టి ఈ ట్రయల్ రన్ అనేది ఉంటుంది. ఈ ట్రయల్ రన్ అనేది పూర్తయినాక రిపోర్ట్ అనేది వచ్చినాక మన ట్రైన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంతకుముందు ఈ ట్రాక్ పనులు అనేటివి కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు ఈ ట్రాక్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇక్కడ నుంచి టర్న్ అవుతుంది. కరీంనగర్ వెళ్ళాలంటే ఇలా, పెద్దపల్లి వెళ్ళాలంటే అలా. కాజిపేట బల్లార్షా మెయిన్ లైన్ అది. ఇది వచ్చేసి కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. చూసినప్పుడు దానికి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది కేబుల్ అనేది. చూసారా, మీరు లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. కేబుల్ అనేది కనెక్ట్ కాలేదు. ఇక్కడ ఆల్రెడీ పోల్ ఉండేది. ఇక్కడ ఆ పోల్ ఉండే మొత్తం తీసేసారు పోల్ను. ఇక్కడ పోల్ ఉండేది. ఈ పోల్కి ఆ పోల్ కనెక్ట్ చేశారు. చూసారా, 296/17 ఈ పోల్ కేబుల్ అనేది కనెక్ట్ చేశారు. ఇక్కడ పోల్ ఉండే. ఇక్కడ ఇటువైపు వెళ్తే మనం కరీంనగర్ వైపు వెళ్తాం. పెద్దపేట టౌన్ రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తాం. కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇటువైపు ఉసేమియా వాగు వైపు చూస్తున్నారు ఫ్రెండ్స్, అది కనిపించేదే ఉసేమియా వాగు. ఈ ఉసేమియా వాగు వద్ద పూర్తయిపోయినటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ పనులు. ఈ ట్రయల్ లైన్ పూర్తయినాక రిపోర్ట్ అనేది వచ్చినాక మనకు ఈ రూట్లో నుంచి అన్ని ట్రైన్స్ వస్తాయి. గూడ్స్ అనేది కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఏ ట్రైన్స్ అయినా కాజిపేట నుంచి కరీంనగర్ రావాలంటే ఇప్పుడు పెద్దపల్లి రైల్వే జంక్షన్ వెళ్ళకుండానే ఈ రూట్లోనే ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్లోనే అన్ని ట్రైన్స్ వస్తాయి వెరీ సూన్. మొత్తం పనులు ఇటువైపు పూర్తయిపోయి మీకు ఇప్పుడు అటువైపు రంగంపల్లి వైపు పనులు ఎంతవరకు వచ్చాయో మీకు చూపించబోతున్నాను. రండి, అటువైపు వెళ్ళి చూద్దాం పనులు పూర్తయ్యాయా లేదా. రైట్ సైడ్ కనిపించేదేమో పెద్దపేట కరీంనగర్ మెయిన్ లైన్ ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రైల్ లైన్. ఆ ముందు కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయ్యే ప్లేస్ దగ్గరికి వెళ్తాం మనం ఇప్పుడు. ఇప్పుడు మనం వచ్చిన దారి ఇది. మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం. మనం ఇప్పుడు ఇది మొత్తం యూ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం అటువైపు అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు పూర్తిందో లేదో చూద్దాం. ఇప్పుడు రైట్ సైడ్లో ఉంది, ఇంత చెప్పాను కదా, కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇప్పుడు మనం నడుస్తున్నది కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్. పెద్దపల్లి నుంచి బయలుదేరినటువంటి గూడ్స్ ట్రైన్ కరీంనగర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్తుంది. ఎంత స్లోగా వెళ్తుంది చూడండి. యూ షేప్లో వస్తున్నటువంటి కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రైల్వే నిర్మాణానికి మొత్తం 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 11 monthsలో ఈ ట్రాక్ నిర్మాణం మొత్తం పూర్తి చేసి ట్రయల్ లైన్ సిద్ధమైనటువంటి మన కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రైల్. ఇంతకుముందు కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ కూడా కాజిపేట వైపు వెళ్ళాలంటే పెద్దపల్లి రైల్వే జంక్షన్లో లోకో రివర్స్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బాధ అనేవి ఉండవు. ఎందుకంటే పెద్దపల్లి రైల్వే జంక్షన్లో మనకి గంటల తరబడి సమయం అనేది వృధా అయ్యేది. ఇప్పుడు ఈ టైం వేస్ట్ అనేది ఏమీ ఉండదు. ఇటు నుంచి మన అన్ని ట్రైన్స్ ఇలాగే వెళ్తాయి కాబట్టి ఇప్పుడు మన ఇక్కడ నిర్మల్లో ఉన్నటువంటి పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ మీదుగానే ఈ గూడ్స్ ట్రైన్ కానివ్వండి, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కానివ్వండి వెళ్తాయి. ఇప్పుడు పెద్దపల్లి రైల్వే జంక్షన్ వెళ్ళకుండానే కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి ప్రతి ఒక్క ట్రైన్ కాజిపేట వైపు వెళ్ళాలంటే డైవర్ట్ అయ్యేది ఇక్కడే మనకి ట్రాక్ అనేది డైవర్ట్ అవుతుంది. ఇటు మనం కన్యాకుమారి వెళ్ళాలన్నా, తిరుపతి వెళ్ళాలన్నా కూడా కరీంనగర్ నుంచి బయలుదేరిన ట్రైన్ ఇక్కడే టర్న్ అవుతుంది. వీటి పనులు ఇంతవరకు పూర్తి కాలేదు ఫ్రెండ్స్. మన లాస్ట్ వీడియో చూడండి ఒకసారి. ఈ ట్రాక్ వర్క్స్ అనేది పూర్తి కాలేదు. లాస్ట్ టైం ఈ వర్క్స్ మొత్తం పెండింగ్ ఉండేది ఈ రంగంపల్లి వద్ద. ఈరోజు మొత్తం పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. ఇక రైలు రావడమే లేటు. తిరుపతి రైలు ప్రతిసారి ఇలా వెళ్తుంది, వెళ్ళి లోకల్ రివర్స్ చేంజ్ చేసుకుని మరీ వెళ్తుంది. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇక ముందు ఇలాగ రాబోతుంది ఫ్రెండ్స్. తిరుపతి రైలు వచ్చేది ఇలాగొచ్చి ఇలా వెళ్తుంది. చూసినా ఫ్రెండ్స్, ఎక్కడ కనెక్ట్ చూపిస్తాను. ఇటువైపు ఇంటర్లాకింగ్, నా ఇంటర్లాకింగ్ పనులు మొత్తం పూర్తి అయిపోయాయి. కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పటి నుంచి కరీంనగర్కు రైళ్ళ జాతర కూడా మొదలైంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఒక కొత్త తిరుపతి ట్రైన్ వచ్చింది, హంసఫర్ ట్రైన్. మీరు చూసారు, మన ఛానల్లో ఆ వీడియో ఉంది, చూడండి ఒకసారి చూడకపోతే. అలాగే ఇప్పటివైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాందేడ్ నుంచి తిరుపతి వైపు వెళ్ళాల్సిన ట్రైన్ కూడా మన కరీంనగర్ మీదుగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కాబోతుంది ఫ్రెండ్స్. కరీంనగర్ నుంచి బయలుదేరేటువంటి ట్రైను ఇలా పెద్దపల్లి వైపు వెళ్ళాలన్నా, ఇలా తిరుపతి వైపు వెళ్ళాలన్నా డిసైడ్ అయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇటువైపు ఇంటర్లాకింగ్, నా ఇంటర్లాకింగ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఇటు మనం స్ట్రేట్గా వెళ్తే కరీంనగర్ వస్తుంది. కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇటువైపు వచ్చేసి స్ట్రేట్గా వెళ్తే మనం పెద్దపల్లి వెళ్తాం. ఈ రైట్ సైడ్ తీసుకొని వెళ్తే మనం తిరుపతి వైపు వెళ్ళచ్చు. కన్యాకుమారి, తిరుపతి ఎటువైపు వెళ్ళాలన్నా డిసైడ్ అయ్యేది ఇక్కడే. ఇటువైపు ఇంటర్లాకింగ్, నా ఇంటర్లాకింగ్ పనులు మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇటు రంగంపల్లి వైపు ఇది వచ్చేసి డెడ్ ఎండ్ ఫ్రెండ్స్. ఇది ఇటువైపు మొత్తం పూర్తయిపోయాయి. ఇక రైలు రావడమే లేటు. ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు మొత్తం పూర్తవడమే ఒకటే కాదు ఫ్రెండ్స్. ఈ లైన్లో ఇప్పుడు ట్రైన్స్ కూడా చాలా రావాల్సి ఉంది కాబట్టి మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఎన్ని ట్రైన్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది కూడా ఇక్కడ నుంచే టర్న్ అవుతుంది. ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణం వలన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. త్వరలోనే కాజిపెట్టు దాదర్ ట్రైన్ ఏదైతే ఉందో అది కూడా ఈ మార్గంలోనే రాబోతుంది. లోకల్ రివర్సల్ అవసరం లేకుండా నిర్మించినటువంటి ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్ టర్న్ అయ్యేది ఇక్కడ నుండే.
అక్కడ నుంచి వచ్చినటువంటి ట్రైన్ ఇటువైపు ఇలా వెళ్తే మనం కన్యాకుమారి తిరుపతి వైపు వెళ్తాం. అలా వెళ్తే పెద్దపల్లి రైల్వే జంక్షన్ బల్లార్ష వైపు వెళ్తాం. ఇటు రంగంపల్లి వైపు, అటు ఉసమియా వాగు వైపు ఈ రోజుతో రెండు వైపులా పనులు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్ ముంబై నుంచి చెన్నై వెళ్ళడానికి కూడా ఈ మార్గం అనేది ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది. అలాగే సమయభారం కూడా చాలా వరకు తగ్గబోతుంది ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ వల్ల. యాక్చువల్గా ఈ కాజిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు మార్చ్ 31లోగానే పూర్తి కావాల్సి ఉండేది ఫ్రెండ్స్. కానీ 4 months అనేది ఎక్స్ట్రా టైం తీసుకుంది. ఈ 4 months అనేది ఈ వర్క్స్ మొత్తం పెండింగ్ ఉన్నాయి. ఈ వర్క్స్ ఈ రోజుతో మొత్తం పూర్తయిపోయాయి. గత 13 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలు పడుతున్నటువంటి లోకో రివర్సల్ కష్టాలు అనేది ఈ రోజుతో వాటికి ఫుల్ స్టాప్ పడింది ఫ్రెండ్స్. ఇక ముందు ఈ లైన్ ద్వారానే నేరుగా వెళ్ళిపోవచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.